बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने कहा कि हैदराबाद के राय दहिंदों ने तरक्की के नाम पर वोट दिया था, जिसकी वजह से ग्रेटर हैदराबाद में कांग्रेस को एक भी सीट पर कामयाबी नहीं मिली। कुकटपल्ली असेंबली हल्के में पार्टी उम्मीदवारों की हैट्रिक कामयाबी के जश्न की तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि असेंबली इंतखाबात में कांग्रेस और बीआरएस के दरमियान सिर्फ 1.8% वोटों का फर्क था। इस वक्त से कांग्रेस को इख्तियार हासिल हुआ। उन्होंने कहा कि शहर हैदराबाद की आवाम ने दानिशमंदाना फैसला करते हुए बीआरएस के हक में वोट दिया, क्योंकि वो गुज़िश्ता 10 साल से शहर में जारी तरक्याती कामों को अपनी आंखों से देख रहे थे। उन्होंने कहा कि रियासत के शहरी इलाकों की आवाम की अक्सरियत बीआरएस के हक में वोट दी थी, जिसकी वजह से शहरी इलाकों में बीआरएस को कामयाबी मिली। अलबत्ता दही इलाकों की आवाम कांग्रेस के गुमराहकुन वादों पर यकीन करते हुए वोट दे दिया। उन्होंने कहा कि अमली इंतखाबात में बीआरएस को 39 नशिस्तों पर कामयाबी हासिल हुई है। अवाम ने बीआरएस पर असल अपोजिशन का ओहदा दिया है। చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ జరిగిన సంక్షేమం, ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటదో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తంగా జైత్రయాత్ర, గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ, 80,000 మెజారిటీలతో, అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటమి పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 38.85% ఓట్లు వస్తే మనకు 37% ఓట్లు వచ్చినాయి. అంటే 1.85% తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం. సరే, మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చినాయి. ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళ అధికారంలోకి వచ్చినారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. బాధ లేదు, ఎందుకంటే నిరాశ ఉంది, కానీ బాధ లేదు. బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు 2 టర్మ్ల అవకాశం ఇచ్చారు.